హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో మార్బుల్ కేక్ని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్తో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా నేను చూపించబోయే ప్రాసెస్లో కేక్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. కేక్ చూసారా ఎంత స్పాంజీ లాగా ప్లఫీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 2 కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోండి. మీరు ఒకవేళ ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ ఎగ్స్ ప్లేస్లో ఒక అరకప్పు వరకు నీళ్ళేమీ లేకుండా గట్టిగా ఉండే పెరుగుని వేసుకోండి. మీరు కేక్ని ప్రిపేర్ చేసుకునే ముందే పెరుగుని స్టైనర్లో వేసుకున్నారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా వడారిపోతాయి. నీళ్ళన్నీ వడారిపోయిన తర్వాత అప్పుడు గట్టిగా ఉన్న పెరుగుని ఒక అరకప్పు వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కేకులు కరెక్ట్గా వస్తాయి. అంటే కేక్ మనకి స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం ఇలా ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి 3/4 కప్పు వరకు చక్కెరని వేసుకోండి. ఇలా ఈ 3 పదార్థాలను వేసుకున్న తర్వాత మిక్సీని ఫస్ట్ మోడ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయ్యే విధంగా ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా, ఒక 2 నిమిషాలకే మనకి ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా గ్రైండ్ అయిపోయి ఈ విధంగా కొంచెం నురగలాగా వస్తుందన్నమాట. ఇలా నురగలాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం ఇలా అల్యూమినియం గిన్నెని బాగా లోతుగా అలాగే మందంగా ఉండే గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో ఇలా ఒక స్టాండ్ని కూడా పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోండి. కేక్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా అల్యూమినియం పాత్రలే వాడాలి. స్టీల్ పాత్రలు పెట్టుకున్నారంటే మాడిపోయి పాత్రలు రంగు కూడా మారిపోతాయి అన్నమాట. అందుకని అల్యూమినియం గిన్నెలనే యూజ్ చేయండి. ఈ గిన్నె ప్రీహీట్ అయ్యేలోపు ఇలా ఒక పాల గిన్నెని తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు పాలను వేసుకోండి. మీరు ఇక్కడ కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలనైనా సరే తీసుకోవచ్చు. ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసి లో ఫ్లేమ్లోనే పాలను బాగా మరిగించుకోండి. పాలు మరిగేలోపు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకుందాము. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఆ గిన్నె మీద ఇలా ఒక స్టెయినర్లు పెట్టుకొని ఇందులోకి 1 కప్పు మైదాని వేసుకోండి. అయితే మైదాని కప్పు పైదాకా రాకుండా ఇలా మనం నొక్కి పెట్టి తీసుకోవాలన్నమాట. కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మీకు కేక్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారా, ఇలా నొక్కి పెట్టి ఈ కప్పుకి కరెక్ట్గా వచ్చే విధంగా మైదాని తీసుకొని ఈ మైదాని స్టెయినర్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి జస్ట్ 1 చిటికెడంతా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ మనం 2 వేలతో పట్టుకుంటే ఎంతైతే సాల్ట్ మన చేతికి వస్తుందో అంత సాల్ట్ని మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చూసారా బేకింగ్ పౌడర్ ఉంటేనే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ బేకింగ్ పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే జస్ట్ 1 చిటికెడంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇవన్నీ వేసుకొని వీటన్నింటిని కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకుంటేనే కేకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలోకి ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారనుకోండి మీకు కేక్ సరిగా పొంగదనమాట. అందుకని నిదానంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఫాస్ట్గా కూడా కలుపుకోకూడదు. సో ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పాలను మరిగించుకుంటున్నాం కదా, ఆ పాలు కూడా చక్కగా కాగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే దీని ప్లేస్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్ వేసుకొని కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకుంటే మనకి కేక్ అనేది ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట.
ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ పాలని ఈ కేక్ బ్యాటర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పాలన్నీ వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే చూడండి, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ఒకసారి కలిపి బ్యాటర్ని ఇలా కట్ చేసినట్టుగా చేసి మళ్ళీ ఇదే విధంగా బ్యాటర్ని కలుపుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకోవడం ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు. అలాంటి వాళ్ళు ఒకే డైరెక్షన్లో కలుపుకున్నా కానీ కేక్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మనం తీసుకున్న పాలన్నీ కూడా ఇందులో వేసుకోకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల పాలని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఈరోజు మార్బుల్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఈ పాలు మనం వేరొక బ్యాటర్లోకి వేసుకోవాలన్నమాట. సో మొత్తానికి కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారనమాట. ఈ విధంగా ఉంటే మీకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో 1 టీ స్పూన్ దాకా కాఫీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. బ్రూ కాఫీ కానీ లేదంటే నెస్కేఫ్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కాఫీ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కోకో పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇలా కోకో పౌడర్ని వేసుకుంటున్నాను. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత కూడా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కేక్ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిగిల్చిన 2 టేబుల్ స్పూన్ల పాలు ఉన్నాయి కదా, ఆ పాలన్నీ కూడా వేసేసుకొని బ్యాటర్ని బాగా కలుపుకోండి. ఇంకా ఎక్స్ట్రా పాలు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా సరిపోతాయి. సో కేక్ బ్యాటర్లోకి ఇలా పాలన్నీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కోకో పౌడర్ వేసుకున్న కేక్ బ్యాటర్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. ఇప్పుడు కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక అల్యూమినియం గిన్నెని తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ కేక్ ప్రిపేర్ చేసుకునే మౌల్డ్ ఉంటే కేక్ ప్రిపేర్ చేసుకునే మౌల్డ్ని తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉండే ఏదో ఒక అల్యూమినియం గిన్నెలో కూడా మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలా కేక్ ప్రిపేర్ చేసుకునే టిన్ ఉంది కాబట్టి దీనిలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోకి బటర్ పేపర్ని కానీ లేదంటే పార్చ్మెంట్ పేపర్ అయితే మనకి కేకులు పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కానీ మైదా కానీ ఏమీ వేసుకోకుండా జస్ట్ ఇలా పేపర్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మీ దగ్గర ఇలా పార్చ్మెంట్ పేపర్ లేకపోతే ఈ గిన్నెకి కొద్దిగా నూనెని రాసుకొని మైదా పిండిని డస్ట్ చేసుకొని కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా పేపర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ 2 కేక్ బ్యాటర్స్ని కూడా ఒక్కొక్కటి పావు కప్పు చొప్పున ఈ విధంగా 1 బై 1 వేసుకోండి. ఇలా 1 బై 1 వేసుకుంటే మనకి చక్కగా మార్బుల్ కేక్ అనేది రెడీ అవుతుంది అనమాట. మాకు ఇలా మార్బుల్ కేక్ వద్దు, ప్లెయిన్ కేకే కావాలి అనుకుంటే ఇందాక మనం బ్యాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, అలా డివైడ్ చేసుకోకుండా డైరెక్ట్గా మీరు మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని కేక్ గిన్నెలోకి వేసేసుకొని కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీకు వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అవుతుంది అనమాట. సో బ్యాటర్ అంతా కూడా ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇప్పుడు టూత్ పిక్తో ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. అప్పుడు కేక్ మనకి చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా టూత్ పిక్తో డిజైన్ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒకసారి ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ఇలా ట్యాప్ చేసుకొని మనం ఆల్రెడీ గిన్నెని ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, ఆ గిన్నెలోకి నెమ్మదిగా ఈ గిన్నెని పెట్టేసుకొని మూత పెట్టేసి మంటని లోకి మీడియంకి మధ్యలో పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు ఈ కేక్ని బేక్ చేసుకోండి. మధ్యలో అస్సలు మూత తీసి చూడకూడదు. మీరు 30 నిమిషాల కన్నా ముందే మూత తీసి చూసారనుకోండి, మనకి చక్కగా పైకి పొంగే కేక్ అంతా కూడా అణిగిపోతుంది. కేక్ మనకి ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట, పైకి పొంగదు. ఖచ్చితంగా 30 నిమిషాలు అయిన తర్వాతే మూత తీసి మీరు కేక్ని చెక్ చేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఏ విధంగా పొంగిందో కేక్. ఒక చాకును కానీ లేదంటే ఒక టూత్పిక్ని కానీ పెట్టి చెక్ చేసుకోండి. మీకు ఈ చాకుకి పిండేమి అతుక్కోలేదంటే మనకి కేక్ చక్కగా బేక్ అయిపోయినట్లే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా బేక్ చేసుకున్న ఈ కేక్ని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ గిన్నెని బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం డిమోల్డ్ చేసుకోకూడదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా స్పాంజ్ లాగా వచ్చిందో కదా. సో కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కేక్ని వేరొక ప్లేట్లోకి వేసుకొని ఈ పేపర్ అంతా కూడా తీసేసుకొని ఈ కేక్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. కేక్ చూడండి, ఇక నేను మీకు చూపిస్తున్నాను ఎంత స్పాంజీ లాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా సరే ఏమైనా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు 1 గంటలోనే ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసేసి పెట్టేయచ్చు.
మా పిల్లలైతే ఈ కేక్ని చాలా ఇష్టంగా తింటారు. వీక్లీ 2 టైమ్స్ అయినా సరే ఈ కేక్ని ప్రిపేర్ చేస్తుంటాను. బయట కొన్న కేకుల కన్నా కానీ మనం ఇంట్లో ఇలా మైదా వేసుకొని ప్రిపేర్ చేసుకున్నా కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఒకవేళ మైదా వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకొని కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ కేక్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.